ఈరోజు పొద్దున్నే పచ్చిమిర్చి కోసాను కదా, కొంచెం డిఫరెంట్. పచ్చిమిర్చి కోసిన కంట్లో పడ్డది, తెలియకుండానే చేతులతోనే కంటి నురిమేసరికి కంట్లో పడ్డది. చాలా మంట పడుతుంది అన్నమాట. ఇంకా సరే, ఏ మంట పట్టినా కూర చేయక తప్పదు కదా. అందులోకి అందరికీ చాలా ఇష్టమైన కూర, నాకు కూడా చాలా ఫేవరెట్. ముఖ్యంగా మా అబ్బాయికి చాలా ఇష్టం ఆలుగడ్డ కూర అంటే. మా ఆయన కూడా తింటారులే, కానీ నడువులు నొస్తాయి, కాళ్ళు నొస్తాయి అని అంటారు, కానీ తింటారు. కానీ మా అబ్బాయి ఫేవరెట్ కూర అనమాట ఆలుగడ్డ, చాలా ఇష్టంగా తింటాడు. మనం చేసే ప్రతి ఒక్క కూర ఏదైనా సరే ప్రేమతో చేస్తే ఆ టేస్టే వేరు కదా. అందుకే నేను అన్నీ ఇష్టంగా చేస్తానన్నమాట, ఏ కూర అయినా. కానీ ఒక్కోసారి వండను, బయటికి వెళ్ళినప్పుడల్లా, ప్లస్ నాకు చేతకానప్పుడల్లా వండను కదా. మా అబ్బాయే ఆర్డర్ పెడతాడు ఏదో ఒకటి, ఇంకా అదే తింటాము. లేకపోతే మా వారు అన్నం వండితే బయట నుంచి కూర ఏదో ఒకటి తెస్తాడనమాట. సో ఈరోజు ఆలుగడ్డ కదా, అందరికి ఇష్టమే. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చాలా, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాను కదా ముక్కలు, అందుకు మరీ చిన్నగా కట్ చేస్తే కూర ఏమైంది, బాగా మెత్తగా అయిపోయింది. అందుకు అలా రాకుండా కొంచెం పెద్దగా కట్ చేశాను. అందుకే అందులోకి ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ బాగుండిద్ది, కొంచెం కరివేపాకు, ముఖ్యంగా అల్లం పేస్ట్ వేస్తే ఇంకా బాగుండిద్ది. ఆలుగడ్డ టమాటా కదా, భలే ఉండిద్ది. ఒక్కెళ్ళేమో అన్నం పెట్టాను, ఇంకెళ్ళి కూర పెట్టచ్చు. మా వారికి ఇష్టమని శనగ నూనె తెచ్చిండనమాట. ఆ శనగ నూనె ఏమో నాకు పడదు, నేను ఎక్కువ శాతం తినను శనగ నూనె. ప్లస్ మా అబ్బాయికి కూడా ఇష్టం ఉండదు శనగ నూనె. మా వారికి ఏం బాగా ఇష్టం శనగ నూనె అంటే. ఎక్కువ నేను తాలింపు గింజల బదులు జీలకర్ర వేస్తాను ఏ కూరలో అయినా, అది చాలా మంచిది, డైజెస్ట్ అయ్యిద్ది. సో ఇంకా ఈ నెల సామాను తేలేదు, అందుకే నాకు కొంచెం చిరాకేస్తుంది సామాన్లు లేకపోయేసరికి. శనగ నూనె కదా, అలా పొంగులాగా వచ్చింది అనమాట. అలాగే శనగ నూనెకి కానీ ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండే పని, కానీ తప్పదు, రోజు చేయాల్సిందే. 2 పూటలు, పొద్దున కూర మళ్ళీ సాయంత్రం కూర, ఏదో ఒకటి చేయాలి. సో ఆలుగడ్డలో ముందు టమాటాలు వేసి నూనెలో మగ్గనివ్వాలి, లేకపోతే ముక్కలన్నీ ఏమైతే బాగా మెత్తగా అయిపోతాయి ఆలుగడ్డ. సో ముందు టమాటాలు వేసి మంచిగా నూనెలో మగ్గిన తర్వాతనే, టమాటాలలో ముందు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఏ ముక్కలకైనా ముందు ఉప్పు వేసుకోండి. గల్లులు ఉప్పు అయిపోయింది, సో మెత్తటి ఉప్పే వాడుతున్నాను. సరుకులు తేవాలి, ఈ మంతు వెళ్ళలేదు, వెళ్ళాలి. సో ఇంట్లో ఆల్మోస్ట్ నేను ఒక్కదాన్నే ఉంటాను. మా వారేమో డ్యూటీకి వెళ్తారు, అబ్బాయి ఏమో నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తాడనమాట. ఇక్కడే మా దగ్గరే, కాకపోతే కొంచెం దూరం, కాబట్టి నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో. కాకపోతే మా వాళ్ళు ఉంటారులే పక్కన ఇంట్లో, మా తోటకోడళ్ళు, మా మరిదోళ్ళు. అందుకే నాకు టైం పాస్ అయ్యిద్ది పిల్లలతో, బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట వాళ్ళ పిల్లలతో. మా పిల్లలు ఏమో పెద్దోళ్ళు అయ్యారు, సో మా మరిది పిల్లలతో నాకు కొంచెం టైం పాస్ అయ్యిద్ది. ఇంకా బయట నుంచి కూడా పిల్లలు వస్తారు కదా, వాళ్ళతో ఆడుకుంటుంటాను.
పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేస్తారు ఇంకా ఆటోమేటిక్గా. వాళ్ళతో ఆడుకుంటూ హ్యాపీగా ఉంటాను. ప్లస్ నాకు ఇష్టమైన సినిమాలు వస్తాయి ఎవ్రీడే. ఇప్పుడేం బింబిసార్ వస్తుంది జీ సినిమాలో, ప్లస్ జెమినీలో ఏమో గోవింద అందరి వస్తుంది. అది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఫ్రెండ్స్, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. నా వీడియోస్కి ఎలా ఉన్నాయో చెప్పండి. మా వారికి టైం అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం డ్యూటీ 3కి 4కి వెళ్ళాలి. 4కి డ్యూటీ కదా, 3కి వెళ్తారనమాట. సో అల్లం పేస్ట్ ఇలాగా ఎప్పుడు ఉంచుతాను, అంటే అమ్మ పంపించింది అల్లం. సో వేస్ట్ చేయటం ఎందుకని నేను మిక్సీ పట్టి ఉంచుకున్నాను. లేకపోతే ఎప్పటికప్పుడు రోట్లో దంచి వేసేదాన్ని. సో అల్లం ఉంది కాబట్టి వేస్ట్ కాకూడదని ఇలా మిక్సీ పట్టేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. మా అమ్మ ఎప్పుడు మంచిగానే చూసిద్ది అనమాట. ఎప్పుడైనా తల్లి కూతురు మంచి కోసమే చూస్తారు కదా, అలాగే. సో ఆలుగడ్డలు చాలా జాగ్రత్తగా వేయాలి. మొత్తం అట్లా వేసినా ఏం కాదు, కాకపోతే నలగకుండా చూసుకోవాలి, చిన్నగా తిప్పుకోవాలి. లేకపోతే మొత్తం జ్యూస్ అయిపోయింది. ఆల్రెడీ టమాటాలు మగ్గినాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. ఇలాగా చిన్నగా తిప్పుకుంటే ఏం కదండి, విడివిడిగా ఉండేది. ముక్క మగ్గిన తర్వాతనే ఉప్పు కారం పసుపు వేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. పసుపు సరిపడినంతే వేయాలి, లేకపోతే పసుపు వాసన వచ్చింది. ఏ కూరలో అయినా అంతే వేయాలి. ఇంకా కారం, ఇది తెలంగాణ కారం కదా, చాలా ఘాటు ఉంటుంది. మా అమ్మనే చేసి పంపించింది, మా అమ్మనే పంపించింది పాపం, ఎప్పుడు నాకు ఇబ్బంది లేకుండా పాపం. అందుకే చాలా పొదుపుగా వాడతానన్నమాట. ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు. మిరపకాయలు మళ్ళీ ఎండబెట్టాలి, తొడియాలు తీయాలి, అమ్మో గ్రైండ్ పెట్టాలి. చికాకు ఏం లేకుండా మా అమ్మనే చేసిద్ది అనమాట. మొత్తం పర్ఫెక్ట్గా అయింది కూర. ఓకే, ఇందులోకి మనం ఏదైనా మిక్సింగ్, మామిడికాయ పచ్చడి అయినా బాగుంటుంది, ఎల్లిపాయ కారం కూడా బాగుంటుంది పక్కన నంచుకొని తింటే. ప్లస్ ఒక ఆమ్లెట్ వేసుకున్న ఉడకబెట్టిన గుడ్డు అయినా చాలా బాగుంటుంది. చాలా ఆకలిస్తుంది కదా. ఎక్కువ శాతం తినను నేను, మార్నింగ్ తినను, నైట్ తినను, ఓన్లీ ఇంక మధ్యాహ్నం టైంలోనే తింటాను. అందుకే ఇలా ఉంటాను, ఒక పూటే తింటాను. కాకపోతే స్నాక్స్ తింటాను అనమాట మధ్య మధ్యలో ఏదో ఒకటి. భలే ఉంటాయి. ఆలుగడ్డ కూడా బాగుంటుంది కదా, ప్లస్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్.